I'd like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. No, Andy. When the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm going to just from a legal standpoint, then I'm going to matter. Thank you very much. Thank you for all your love and support. Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe the law. I believe in the law. వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంత అల్లారు బుద్ధిగా పెంచుకున్నటువంటి మీరు definitely it's a very challenging situation for the family. It's a very challenging situation for the family, and Ante, I just thank you for all your love and prayers for everybody, from all the fans across and for all the people across. Thank you so much. 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 Thank you for all your love and support. Thank you. సో అది మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడిన విషయాలు. ఈ కష్ట సమయంలో నాకు అండగా మద్దతుగా నిలిచిన వారందరికీ కూడా ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అని చెప్పారు. ఇక ఐఎమ్ సేఫ్, ఐఎమ్ డూయింగ్ వెల్ అని కూడా అన్నారు. సో నేను బాగానే ఉన్నాను అని భరోసా కల్పించారు ఫ్యాన్స్లో, ఆందోళన చెందిన ఫ్యాన్స్లో. ఆయన ఇంటికి రాగానే ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా ఎమోషనల్గా, సంతోషంగా, అంటే భావోద్వేగపూరితంగా నిన్న మనకు కనిపించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ కాస్త సంతోషంగా కనిపిస్తూ ఉన్నారు. సో ఎమోషనల్గా అయాన్ తండ్రిని హత్తుకున్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా భార్య స్నేహ కూడా ఆయనను హత్తుకుని సంతోషాన్ని వ్యక్తం చేసిన తీరుని కూడా మనం చూడొచ్చు. ఇక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరుండి దిష్టి తీస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ జైలు నుండి విడుదలైనప్పటి దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఇవాళ ఉదయం 6:39 ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. అయితే బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి రాకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. లీగల్గా ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్న అంశాలని చర్చించిన తర్వాత కాసేపు అక్కడే ఉన్న తర్వాత కాసేపు క్రితమే ఆయన నివాసానికి చేరుకున్నారు. రైట్, అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్న మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన త్రివిక్రమ్ని కూడా వచ్చేయండి ఇంటికి వెళుతున్నాం అన్న సైగలు చేశారు అల్లు అర్జున్. సో ప్రజెంట్ ఎవరెవరు అల్లు అర్జున్ని మీట్ అవ్వడానికి ఇంటి దగ్గరకు వస్తున్నారు, ఏం జరుగుతోంది అక్కడ? ఎస్ నేత్ర, దానికంటే బిఫోర్ మాత్రం ఇక్కడ కొంత ఎమోషనల్ సీన్స్ అయితే కనిపించాయని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన వెంటనే అయాన్ వెంటనే వాళ్ళ తండ్రిని చూసి హత్తుకోవడం జరిగింది. అల్లు స్నేహ కూడా ఎమోషనల్ అయ్యారు. ఎవరైతే అర్హ కూడా ఫాదర్ని చూసి ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి. ఒక మొత్తం కూడా అంటే నిన్న ఏదైతే అరెస్ట్ నుంచి మొదలుకుంటే టెన్షన్ వాతావరణంలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత రిలీఫ్ అయినట్టుగా కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. ప్రధానంగా గీతా ఆర్ట్స్కి వెళ్ళిన తర్వాత ఏదైతే బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టులో తర్వాత అంటే చెంచల్ కూడా జైలుకి తీసుకువెళ్లారు. అక్కడ రోజంతా నైట్ అంతా కూడా ఉంచడంతో కూడా దీనికి సంబంధించి కోర్టు ధిక్కరణ దాని ఉద్దేశంగానే రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం ఒక రిలీఫ్ అయితే లభించింది ఆ కుటుంబ సభ్యులకి. ఇంటికి వచ్చిన తర్వాత ఒకవైపు అల్లు శిరీష్, అంతేకాకుండా అల్లు అర్జున్ తల్లి, వీళ్ళంతా కూడా రాగాన్ని లోపలికి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక ఎమోషనల్ అయ్యారు. నిన్న అల్లు స్నేహ కూడా ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారు, తీసుకువెళ్తున్నారనే విషయం దగ్గర నుంచి ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఎమోషనల్ సీన్స్ అయితే కనిపించాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకవైపు అభిమానులకు కావచ్చు, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఆయన తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా రేవతి కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆదుకుంటాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా జరిగిన ఘటన దురదృష్టకరం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే తన సినిమాలను చూసుకుంటూ వెళ్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేసు కోర్టులో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతానికి నేనేమీ మాట్లాడలేనని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కొక్కరిగా కూడా అల్లు అర్జున్ నివాసానికి ఎవరైతే సినీ ప్రముఖులు ఉంటారో వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో
ఇక్కడ కూడా పోలీసుల భారీ భద్రత ఉంది. అంతేకాకుండా ఒకవైపు నిన్నంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. నేరుగా జైలు నుంచి 6:39 రిలీజ్ అయిన తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ముందుగా కుటుంబ సభ్యులతో ఒక సెకండ్ల పాటు అక్కడ మాట్లాడి తిరిగి మళ్ళీ వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి కోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి, అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము లా అంటే లీగల్గానే చూస్తాము అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరిగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్ మామ ఇక్కడికి రావడం జరిగింది. How you see this release, sir? You want to say? What happened? It's been a difficult time for the family. మనం చూస్తూ ఉన్నాం మామ చంద్రశేఖర్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి నివాసానికి రావడం జరిగింది. ఇప్పుడే ఒక్కొక్కరుగా అర్జున్ నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం దిల్ రాజు కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయంకి వెళ్ళి అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అంటే లీగల్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ కూడా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా అదంతా కూడా నాంపల్లి కోర్టులో చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు చెప్పినటువంటి ఈ సందర్భం కనిపించింది. కాబట్టి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి అట్ ది సేమ్ టైం మధ్యంతర బెయిల్ కేవలం 4 వారాల పాటు ఇవ్వడము, అంతేకాకుండా 50,000 రూపాయల పూచికత్తుతో కూడా ఆ షూరిటీ సమర్పించాలని చెప్పినట్టు తర్వాత కూడా ఏదైతే బెయిల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపు మొత్తం అంటే లీగల్ అంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే అల్లు అర్జున్ నివాసానికి ఇప్పుడే మామైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి రావడం జరిగింది. ఒక్కొక్కరిగా కూడా అల్లు అర్జున్ని మాట్లాడించేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని లీగల్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేత